మురారి సినిమా 2001లో రిలీజ్ అయింది. డైరెక్టర్ వచ్చేసి కృష్ణవంశీ గారు, హీరో మాత్రం మహేష్ బాబు గారు, హీరోయిన్ సోనాలి బ్రిందే, మ్యూజిక్ మాత్రం మణి శర్మ. ఈ సినిమాలో ప్రతి పాట హిట్ అయింది తెలుసా. మురారి ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ మరియు డివోషనల్ అన్నీ కలిపి ఒక అందమైన సినిమా. స్టోరీ విషయానికి వెళ్తే కథ ఒక పెద్ద కుటుంబంతో మొదలవుతుంది. ఆ కుటుంబానికి ఒక పాత శాపం ఉంటుంది. అది ఏంటి అనేది సినిమా ఇంట్రడక్షన్లోనే చూపించేస్తారు. ప్రతి తరంలో 48వ ఏట ఒకరు చనిపోతారని శాపం ఉంటుంది. అందుకే ఆ కుటుంబంలో బామ్మ ప్రతిరోజు దేవుని పూజిస్తుంది. తరతరాల్ని శపించడం న్యాయమా తల్లి? మిగతా వాళ్ళు ఏం పాపం చేశారని ప్రతి 48 ఏళ్లకే ఒకళ్ళని తీసుకెళ్లిపోతున్నాం. నా కొడుకు పసిగుడ్డుగా ఉన్నప్పుడు నా పసుపు కుంకుమ లాగేసుకున్నాం. ఆ జాతకం ఎవరిది కలుస్తుంది అనే వెతికే గ్యాప్లో మురారి వసుంధరని ఇష్టపడతాడు. కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు లవ్ స్టోరీ మాత్రం. ఎప్పుడు మూవీ చూసినా నేను కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతాను. కానీ ప్రతిసారి అంత అందంగా లవ్ సీన్స్ తీయాలి అన్నా కానీ కుదరదేమో బహుశా. మరి అంత బాగా తీసినప్పుడు మాలాంటి సింగిల్స్ కూడా ఇలాంటి మరదలు కావాలి అనిపిస్తుందేమో కదా. హీరోయిన్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అయితే కామ్గా గుండెని గుచ్చి పడేస్తాయనే చెప్పాలి. ఇవన్నీ ఇలా ఉంటే ఫ్యామిలీ ఎమోషన్స్ బిల్డ్ అవుతాయి చూడు మధ్యలో. ఎందుకో తెలియదు, మురారి వదిన క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏడిస్తే మనం ఏడుస్తాం, ఆవిడ నవ్వితే మనం నవ్వుతాం. పర్టికులర్గా చెప్పాలి అంటే ఒక సీన్ ఉంటుంది మురారి క్యారెక్టర్ గురించి. మన పెళ్లి మీద నేను పసిబట్టలతో కూర్చున్నానండి. మీరింకా నాకు తాళి కూడా కట్టలేదు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ గులాబీ రంగుతో పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని నా పక్కకొచ్చి నా చీర చెంగు అలా లాగి చిన్న చిన్న చేతులు అలా చాపి అమ్మా అమ్మా అన్నాడండి. ఇంకంతే, మొత్తం మర్చిపోయాను. ఆ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో ఎవరమైనా సరే జై బాబు అనాల్సిందే. ఇకపోతే సాంగ్స్ ప్లేస్మెంట్ అంటేనే మురారి సినిమా. ఏదో ఇరికించినట్టు ఉండవు, అవి సందర్భాన్ని బట్టి వస్తున్నట్టు ఉంటాయి. మురారి సినిమాలో పాటలు చాలా స్పెషల్. బంగారు కళ్ళ బుచ్చమ్మ, చెప్పమ్మ చెప్పమ్మ సాంగ్, ఎవర్ గ్రీన్ సాంగ్, అలనాటి రామచంద్రుడు సాంగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు అసలు. ఈ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. మణి శర్మ మ్యూజిక్ సినిమాకి సోల్ లాంటిది. బ్యాక్గ్రౌండ్ లో స్కోర్ రన్ అవుతుంది చూడు, మధ్య మధ్యలో పీక్ లో ఉంటుంది అసలు. హలో హలో, మీ పేరేంటండి? సినిమా పార్టీ అయినా క్లైమాక్స్ మాత్రం నాకు ఎప్పుడు కొత్త అనిపిస్తుంది. ఎందుకో తెలీదు. రక్తాభిషేకం జరగాల్సింది. సినిమాలో ఉన్న పాత్రల విషయానికి వస్తే ఒక్కొక్కరు నటించడం కాదు, జీవించడం అని అంటాను నేను. మురారి సినిమా ఎందుకు స్పెషల్ అంటే చాలా సార్లు చూసినప్పటికీ సంథింగ్ ఏదో ఫుల్ఫిల్ అయి ఉంటుంది మూవీలో. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్, డివోషనల్ ఫీలింగ్స్, అమేజింగ్ మ్యూజిక్. పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. మహేష్ బాబు బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇది ఒకటి అనిపిస్తుంది. అక్కడక్కడ సీన్స్ చూస్తే మన కుటుంబ విలువలు తెలుస్తుంది అనిపిస్తుంది కూడా. భావకేసు లేకుండా ఏ పని చేయను, ఈ పెళ్లి జరగదు. నా కోసం మీరు గొడవలు పడతారు. ఇక ఒక సీన్ ఉంటుంది, శాపం మహేష్ బాబు జాతకంలో ఉంది అని బామ్మ అన్నప్పుడు బాబు ఒక నవ్వు నవ్వుతాడు. చాలా రిలేటెడ్ గా అనిపించింది. హెవీగా ఉంటే ఒక నవ్వు నవ్వుతాడు. సారీ, జస్ట్ ఫర్ ఫన్. మీరు మురారి సినిమా చూసారా? మీకు ఏ సీన్ బాగా నచ్చింది కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మంచి సినిమా కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. జై టిఎఫ్ఐ. టిఎఫ్ఐ బాగుండాలిరా బాబు.